గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. అందరూ చక్కగా ఇచ్చిన బిట్స్ అన్ని కూడా చక్కగా చదువుతున్నారమ్మా. వర్ణమాల, 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు అన్ని రాసి చదువుతున్నారు కదా మీరందరూ. ఎస్, మళ్ళీ ఈరోజు మనము కొత్త బిట్ ఒకటి నేర్చుకుందాం. ఇంతవరకు మీరు నేర్చుకొని బిట్ అన్నమాట. ఓకే, మనము వర్ణమాలలో ఆ నుండి అమ్మహ వరకు అచ్చులు అని చెప్పుకున్నాం కదా. వర్ణమాలలో ఆ నుండి టు అమ్మహ లెటర్స్, ఈ 16 అక్షరాలను మనము అచ్చులు అని అంటాం. ఏమంటాం వీటిని? అచ్చులు కదా. కా నుండి రౌతి వరకు అక్షరాలను ఏమని పిలుస్తాము? హల్లులు అని పిలుస్తాం కదా. ఈ అచ్చులకేమో గుర్తులుంటాయి. అచ్చులకు గుర్తులుంటాయి, హల్లులకేమో ఒత్తులుంటాయి. హల్లులకు ఏముంటాయి? ఒత్తులు. అంటే ఆ నుండి అమ్మహ వరకు గుర్తులు అని అంటాం. వాటినే గుణింతపు గుర్తులు అని అంటాం. ఆ గుర్తులు నేర్చుకుంటే గనక మనము అన్ని గుణింతాలు చదవడము, రాయడము చాలా ఈజీ కదా. మరి ఆ గుర్తుల పేర్లు తలకట్టు నుండి 2 సున్నాల వరకు, విసర్గ వరకు, అవి మనము ఈరోజు క్లాస్ లో నేర్చుకుందాం. హల్లులకు ఒత్తులుంటాయి. ఆ ఒత్తులు మీకు నెక్స్ట్ క్లాస్ లో మీరు నేర్చుకుందరు. ఓకేనా పిల్లలు? ఈ రోజు మనం అచ్చులకు గుర్తులు, వాటినే గుణింతపు గుర్తులు అని అంటారు. ఏమంటారమ్మా? గుణింతపు గుర్తులు. ఈ గుణింతపు గుర్తులతోటి మనము గుణింతాలు రాస్తామన్నమాట. గుణింతపు గుర్తులతోటి గుణింతాలు రాయడానికి మనకు ఈజీ అన్నమాట. గుణింతపు గుర్తులు నేర్చుకుంటే, గుణింతాలు అన్ని కనుక చక్కగా నేర్చుకుంటే మనము అన్ని పదాలు రాయడము చాలా సులభం అవుతుంది. కాబట్టి ఈరోజు అచ్చులు, గుణింతపు గుర్తులు నేర్చుకుందాం. సరేనా పిల్లలు? ఇక్కడ చూడండి, అచ్చులు, గుణింతపు గుర్తులు. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉన్నటువంటి ఇటు సైడ్, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా ఏమని పిలుస్తాం మనము? అచ్చులు అని పిలుస్తాం కదా. ఆ, ఇ, ఉ, రు, ఏ, ఐ, ఓ, ఔ, అహా. ఇవి మనం వర్ణమాలలో రాస్తాం కదా, ఫస్ట్ 2 లైన్స్. వీటిని అచ్చులు అని అంటాము. ఈ అచ్చుల గుర్తులు అన్నమాట ఇవన్నీ. తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, ధృత్వం, ధృత్వం దీర్ఘం, ఎత్వం, ఎత్వం దీర్ఘం, ఐత్వం, ఒత్వం, ఒత్వం దీర్ఘం, ఔత్వం, సున్నా, విసర్గ. వీటి పేర్లు ఇవన్నమాట. ఈ అక్షరాలకు మనము పేర్లు పెట్టుకున్నాం కదా. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తున్నాం కదా. ఈ అక్షరానికి ఏమని పేరు పెట్టుకున్నాము? ఆ అని పేరు పెట్టాం కదా. ఆ అని పిలుస్తాం. మనందరికి పేర్ల లాగానే అక్షరాలకు, గుర్తులకు అన్నిటికీ కూడా పేర్లు ఉంటాయి కదా. ఇదేంటి? ఆ, ఇది ఆ, ఇది ఆ కదా. దీని పేరేంటి? ఆ. ఇలా అన్ని అక్షరాలకు పేర్లు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఈ అక్షరాలకు ఉన్నటువంటి గుర్తులకు కూడా, అచ్చులకు ఉన్నటువంటి గుర్తులకు కూడా ఒక్కొక్క పేరుందనమాట. దీని పేరేమో తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వం, రుత్వం దీర్ఘం, ఎత్వం, ఎత్వం దీర్ఘం, ఐత్వం, ఒత్వం, ఒత్వం దీర్ఘం, ఔత్వం, సున్నా, విసర్గ. ఈ రోజు మనము ఈ గుణింతపు గుర్తులన్నీ కూడా చక్కగా నేర్చుకుందాం. సరేనా పిల్లలు? ఒకసారి అందరూ చక్కగా బోర్డు పైన చూడండి అమ్మా.
ఫస్ట్ మనము గుణింతపు గుర్తులు రాసేటప్పుడు అచ్చులు ఫస్ట్ రాసి తర్వాత గుణింతపు గుర్తులు రాద్దాం. మొత్తము ఎన్ని ఉంటాయి మనకు అచ్చులు? 16 కదా. 16 అచ్చులు ఉంటాయి. సో అక్షరాలను ఫస్ట్ రాద్దాం. ఆ ఆ ఈ ఈ ఊ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహా. ఇవి అచ్చులు. వీటికి ఇప్పుడు గుర్తులు రాద్దాం. తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వం, రుత్వం దీర్ఘం, ఎత్వం, ఎత్వం దీర్ఘం, ఐత్వం, ఉత్వం, ఉత్వం దీర్ఘం, ఔత్వం, సున్నా, విసర్గ. ఇవి గుణింతపు గుర్తులు. మరి దీన్ని దీర్ఘం అని ఎందుకు అంటున్నాము? ఇది గుడి, ఇది గుడి దీర్ఘం అని ఎందుకు అంటున్నాము? ఇదేమో కొమ్ము, ఇది కొమ్ము దీర్ఘం అని ఎందుకు అంటున్నాము అంటే ఫస్ట్ మొదటి అక్షరానికి రెండవ అక్షరానికి తేడా ఉంది. దీన్ని ఆ అని పిలుస్తున్నాం, దీన్ని ఆ అంటున్నాం. అందుకే ఇదేంటి? దీర్ఘం. మనం ఈ అక్షరాన్ని దీర్ఘంతో పిలుస్తున్నాం కదా, దీర్ఘంతో పలుకుతున్నాం కాబట్టి దీని పేరేంటి? దీర్ఘం. ఇదేంటి? ఈ ఈ ఇక్కడ మనం దీర్ఘంతో పిలుస్తున్నాం రెండవ అక్షరాన్ని కదా. సో ఇది ఈ గుడి, ఈ గుడి దీర్ఘం. ఇది ఈ అంటున్నాం, ఇది ఈ అంటున్నాం కాబట్టి గుడి దీర్ఘం. ఇది ఉ, ఇది ఊ కదా. సో ఊ కొమ్ము, ఊ కొమ్ము దీర్ఘం, ఆ తలకట్టు, ఆ దీర్ఘం, ఈ గుడి, ఈ గుడి దీర్ఘం, ఉ కొమ్ము, ఊ కొమ్ము దీర్ఘం, రు రుత్వం, రు రుత్వం దీర్ఘం, ఏ ఎత్వం, ఏ ఎత్వం దీర్ఘం, ఐ ఐత్వం, ఓ ఓత్వం, ఓ ఓత్వం దీర్ఘం, ఔ ఔత్వం, అం సున్నా, అహ విసర్గ. ఇక్కడ చూడండి రు రుత్వం. దీన్ని రూ అని పిలుస్తున్నాం. ఇది రు, ఇది రూ కాబట్టి ఇది రుత్వం, ఇది రుత్వం దీర్ఘం. ఎత్వం, ఎత్వం దీర్ఘం, ఏ ఏ అంటున్నాం. ఇది ఏ, ఇది ఏ కదా. కాబట్టి ఇది ఎత్వం, ఇది ఎత్వం దీర్ఘం. ఐత్వం, నెక్స్ట్ ఐ ఐత్వం, ఓ ఓత్వం, ఓ ఓత్వం దీర్ఘం కదా. ఇది ఓ, ఇది ఓ దీర్ఘంతో పలుకుతున్నాం కదమ్మా కాబట్టి ఇది ఓత్వం దీర్ఘం. ఔత్వం, ఔ ఔత్వం, అం సున్నా, అహ విసర్గ. ఇలా చక్కగా చదవండి. మీరు క్లాస్ వర్క్ నోట్స్ లో రాయండి, ప్రాక్టీస్ చేయండి స్లేట్ మీద. సరేనా పిల్లలు? ఒకసారి మళ్ళీ చదువుతాను, వినండి. ఆ తలకట్టు, ఆ దీర్ఘం, ఈ గుడి, ఈ గుడి దీర్ఘం, ఊ కొమ్ము, ఊ కొమ్ము దీర్ఘం, రు రుత్వం, రు రుత్వం దీర్ఘం, ఏ ఏత్వం, ఏ ఏత్వం దీర్ఘం, ఐ ఐత్వం, ఓ ఓత్వం, ఓ ఓత్వం దీర్ఘం, ఔ ఔత్వం, అం సున్నా, అహ రెండు సున్నాలు. ఇలా చక్కగా చదవండి. ఒకసారి అలాగే వర్ణమాల రీడింగ్ చేద్దాం. చక్కగా వినండి. ఓకే. అ ఆ ఇ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ
అం అహ ఖ ఖ గ ఘ ఞ ఛ ఛ ఝ ఝ ఇని ట ఠ డ ఢ అణ త థ ద ధ న ప ఫ బ భ మ యా రా లా వా సే ష స హ అళ అక్ష రౌతి. సరేనా పిల్లలు?